ముందుగా మన ఇంటి వంటకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను మీకు చూపించబోయేది చూస్తున్నారు కదా, ఈ సీతాఫలంతో బిస్కెట్స్ అయిపోతున్నాయి. ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను. దీనికి కావాల్సిన పదార్థాలు: మైదా పిండి 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, పంచదార 1 కప్పు, వెన్న, యాలకులు, జీడిపప్పు, కాస్త ఉప్పు, పాలు. ఇప్పుడు తయారు చేసే విధానం చూపిస్తాను. ఇవి మామూలుగా సీజనల్గా దొరికి అయినప్పటికీ కూడా వీటిలో కూడా ఉపయోగకరమైన, దీంట్లో సి, బి విటమిన్, అలాగే కంటికి సంబంధించిన పోషకాలు కూడా దీంట్లో ఉన్నాయి. మన సీజనల్గా దొరికే ఏ ఫ్రూట్స్ అన్నా సరే మనం చక్కగా వినియోగించుకోవటం చాలా మంచిది. ముందుగా వీటి పైన ఇవి గుంపులు కింద ఉన్నాయి కదా, ఇవి తీసేసి లోపలన్న గుజ్జు తీసుకొని మనం సెపరేట్ చేసుకోవాలి. ఆ పిక్కలు కూడా పక్కకు తీసేయాలన్నమాట. కొంచెం గట్టిగా ఉన్నాయే మంచి, దూరగా ఉన్న కాయలు తీసుకుంటే మంచిదన్నమాట. చూడండి, పైన తొక్క తీసిన తర్వాత ఇలా ఈ మాత్రం గట్టిగా ఉండాలి. ఇప్పుడు నా పిక్కల్ని తీసేద్దాం. మిగతాది కూడా అలాగే ఒలిసి పక్కన పెడతాను. ఒలిసిన తర్వాత గుజ్జు ఇలా వచ్చింది. ఇలా 2 కాయలు మనం ఒలుసుకొని ఇప్పుడు కాసుని జీడిపలుకులు మిక్సీ పట్టుకున్నాం. దీంట్లో ఈ యాలకులు కూడా వేసుకొని కాస్త పంచదార పౌడర్ చేసుకున్నాం. మిగతా జీడిపప్పు పలుకుల్ని చూసారు కదా, ఇప్పుడు కట్ చేసి ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పలుకులన్నీ కలిపి అలా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. మీకు కట్ చేయాలంటే ఎక్కువ టైం పడుతుంది కాబట్టి దీని మీద ఇలా రఫ్ చేసుకుంటే చక్కగా మనకి చిన్న పలుకులు అనేవి వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ బౌల్లో ఈ పంచదార కూడా మనకి టేస్ట్ని బట్టి ఉంటుందండి. మనకు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదా దాంట్లో ఇలాగ తీకుంటుంది కాబట్టి మనం తక్కువ వేసుకున్నా సరిపోతుంది. మన క్వాంటిటీ ఎలాగ కావాలనుకుంటే దాన్ని బట్టి వేసుకోండి. ఈ పాలు కూడా పోసుకుందాం. ఇప్పుడు దీన్నంతా ఇలాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాం. చూడండి, పాలు ఇలా కలిసిపోయాయి కదా. గోధుమ పిండి, మైదా పిండి, సాల్ట్, వెన్న, మిక్సీ పట్టుకున్న యాలకుల పొడి, జీడిపప్పు, చిన్న పలుకుల కింద కట్ చేసుకున్న ఈ జీడిపప్పు పలుకులు, ముందుగా తీసి పెట్టుకున్న ఈ సీతాఫలము గుజ్జు అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ చక్కగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ముందుగా మనం మిక్స్ చేసుకున్న ఈ పాలని కూడా దీంట్లో పోసుకుంటాం. చూడండి, ఇలా కలిపేసుకున్నాం కదా. దీంట్లో పలుకులు కూడా ఎలా కనిపిస్తున్నాయో అవి సీతాఫలంలో ఈ గుజ్జులో పలుకులు చక్కగా కనిపిస్తున్నాయి. ఇలా మొత్తం అన్నీ కూడా తయారు చేసుకొని ఒక పక్కన పెట్టుకొని ఇప్పుడు బాండీ పెట్టుకుందాం. స్టవ్ మీద నూనె వేడెక్కింది. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ఇవి వేపుకుందాం. ఇవి లో ఫ్లేమ్లోనే వేయించుకుంటే చక్కగా లోపల వేగుతాయి. చూడండి, బిస్కెట్ అనేది ఎప్పుడు కూడా అంత దలసరి ఉండాలి. అలా ఉన్నప్పుడు చక్కగా విడిపోకుండా వస్తాయి, లోపల కూడా చక్కగా బాగుంటుంది అన్నమాట. ఇవి బాగా వేగిపోయాయి చక్కగాని. ఇప్పుడు వీటిని బౌల్లో తీసుకుందాం. ఇవి చూడండి, వేడిగా కమ్మనైన సీతాఫలాల బిస్కెట్లు. మరి ఇవి మీరు తయారు చేసుకొని టేస్ట్ చూసి ఎలాగుందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. తప్పకుండా ట్రై చేయండి. ఇవి ఆరోగ్యానికి ఆరోగ్యము, రుచికి రుచి కూడా ఉంటుంది అన్నమాట. తప్పకుండా ట్రై చేస్తారు కదా.